హలో హాయ్ అండి. మనం వచ్చేసాం జోగులాంబ అమ్మవారి ఆలయానికి. ఈ జోగులాంబ అమ్మవారి ఆలయము అష్టాదశ మహాశక్తి పీఠాలలో 5వ శక్తిపీఠం అండి. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపిణిగా దర్శనమిస్తారు. శవంపై తేలు మరియు కప్పలతో, తలపై బల్లితో కనిపిస్తూ ఉంటారు. అమ్మవారి జుట్టు గాలిలో ఎగురుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా నాలిక విస్తరించినట్టుగా ఉంటుంది. ఈ ఆలయం మనకి తుంగభద్ర నది ఒడ్డున అలంపూర్ అనే గ్రామంలో గద్వాల్ డిస్టిక్లో తెలంగాణ స్టేట్లో అయితే ఉందండి. కర్నూలు నుంచి 27 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుంచి అయితే 200 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే బస్ ఎక్కితే మనం అలంపూర్ బస్ స్టాండ్లో దిగొచ్చు. అక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ లోపు గుడి అయితే వచ్చేస్తుంది. వేరే ప్రాంతాల నుంచి వెళ్ళే వాళ్ళైతే కర్నూలు వెళ్ళి అక్కడి నుంచి అయితే బస్ ఎక్కవలసి ఉంటుందండి. ఈ ప్రాంతంలో బ్రహ్మ మహర్షి చాలా కాలం తపస్సు చేశాడంటండి. అతని తపస్సును మెచ్చి శివుడు 9 అవతారాలలో ఇక్కడైతే వెలిచాడంట. సో నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఇక్కడే ఉంటాయండి. ఈ ప్రాంగణంలోనే జోగులాంబ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవతలు వచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి మరియు జోగులాంబ తల్లి. సతీదేవి దక్షిణ ఇంట అవమానాల పాలయ్యి ప్రాణత్యాగం చేయగా శివుడు ఆమెను భుజాలపైన వేసుకుని ముల్లోకాలను తిరుగుతూ ఉంటాడు. అయితే తారకాసుడు అనే రాక్షసుడు జనాలను పట్టి పీడిస్తూ ఉంటాడు. ఆ తారకాసుడిని చంపాలి అంటే కుమారస్వామి జన్మించవలసి ఉంది. సో కుమారస్వామి జన్మించాలంటే శివుడు మొదటి వివాహ బంధం నుంచి తప్పుకుని పార్వతీదేవిని అయితే పెళ్ళాడాలన్నమాట. సో అందుకోసం బ్రహ్మ సతీదేవి శిరస్సును ఖండిస్తాడు. ఆ ఖండించగా పైన దంతాలు ఇక్కడ పడ్డాయని పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇక్కడ 9 రకాల బ్రహ్మాలయాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా. తారక బ్రహ్మాలయము, పద్మ బ్రహ్మాలయము, స్వర్గ బ్రహ్మాలయము, బాల బ్రహ్మాలయము, గరుడ బ్రహ్మాలయము, అర్క బ్రహ్మాలయము, విశ్వ బ్రహ్మాలయము, ఇలా 9 రకాల బ్రహ్మ ఆలయాలు అయితే ఉన్నాయండి. ఆ ఆలయాల్లో చాలా ఆల్మోస్ట్ కూడా శిథిలమైపోయినవి. ఇవి ఎప్పుడు కట్టారు అంటే చాళుక్యుల కాలంలో కట్టిన కట్టడాలు అన్నమాట. చాలా పురాతనంగా ఉంటాయండి కట్టడాలు. కొన్ని చాలా వరకు శిథిలమైపోయి ఉన్నాయి. రకరకాల శివలింగాలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. యాక్చువల్గా బ్రహ్మకి ఎక్కడా కూడా గుడి ఉండదు కదా, కానీ బ్రహ్మ పేరుతో ఇక్కడ గుడి ఉండడం ఇక్కడ విశేషం అండి. సో ఇవన్నీ బ్రహ్మాలయాలు, కాకపోతే లోపల ఉండేది మాత్రం శివుడు మాట. ఇవి మొట్టమొదట చాళుక్యుల కాలంలో అయితే కట్టారు. తర్వాత బహమనీ సుల్తాన్లు ఏం చేశారంటే వీటిని ధ్వంసం చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారండి. అమ్మవారి గుడిని అయితే ధ్వంసం చేసేసారు బహమనీ సుల్తాన్లు. అప్పుడు హరిహర రాయలు అని విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు ఏం చేశారంటే వీటిని కాపాడి అమ్మవారి ఆలయాన్ని, అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచి అక్కడ పూజలు చేసేవారన్నమాట. అక్కడ వాళ్ళని అడ్డుకొని దాదాపు 2005 వరకు కూడా అమ్మవారు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోనే కొలువై ఉన్నారు. తర్వాత 2005లో ఇలా ఈ ఆలయాన్ని పునర్నిర్మించారన్నమాట. ఈ అమ్మవారు చాలా మహిమ కలిగిన దేవత అండి. సంతానం లేని వారు అయితే ఇక్కడ దర్శించుకుంటే ఖచ్చితంగా సంతానం కలిగిందని కూడా పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ ఆలయాన్ని ఇంకా డెవలప్ చేయవలసి ఉందండి. తెలంగాణ గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేయాలి ఈ ఆలయాన్ని. ఆలయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఓపెన్ చేసే ఉంటుందండి. అయితే లంచ్ బ్రేక్ వచ్చేసి నాకు తెలిసి 1 to 2 అనుకుంటా. 1 గంట నుంచి 2 వరకు మాత్రం లంచ్ బ్రేకు. మిగతా అన్ని వేళల్లో మనం దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ శిల్పకళా నైపుణ్యం కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఉత్తమమైన రోజులు ఏంటి అంటే నవరాత్రి, శివరాత్రి అండి. నవరాత్రి టైంలోని, శివరాత్రి టైంలోని ఇక్కడ ఉత్సవాలు అయితే బాగా జరుగుతాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అయితే చాలామంది ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారండి. యోగుల అమ్మ అనే పేరు నుంచి ఈవిడికి జోగులాంబ అనే పేరు వచ్చిందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.